క్రైస్తవ జీవితం యొక్క ముఖ్య సూత్రాలు. రెండు ప్రాముఖ్యమైన విషయాలు: క్షమాపణ, రెండవది నూతన జీవితము. ఈ రెండు కూడా క్రైస్తవ జీవితం యొక్క ముఖ్య సూత్రాల మీద ఆధారపడి మాట్లాడినటువంటి మాటలుగా మనం చూస్తున్నాము. ఒక పక్షవాయువుతో మంచమున పట్టిన ఒక వ్యక్తిని యేసు ముందుకు తీసుకొచ్చినట్లుగా చూస్తుంటున్నాము. ఈ సందర్భంలో యేసు ప్రభు వారు చెప్పిన మొదటి మాట ఏంటో తెలుసా? కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి మాటలోని ఈ సూత్రాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఫర్గివ్నెస్, క్షమాపణ, నూతన జీవితము అనేది ప్రతిబింబిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. పౌలు ఏమంటాడంటే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదిలిపెట్టి మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియును యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన ఏ స్వభావం అండి? నవీన స్వభావమును ధరించుకున్న వలనని జ్ఞాపకం చేస్తున్నాడు యేసు ప్రభు వారు. పౌలు ఇరువురు కూడా ఒకే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఆ విషయం ఏంటంటే, దేవుడు మన హృదయమును మార్చేటువంటి దేవుడు. ఆయన మన పాపములను క్షమించి మనలో ఒక క్రొత్త స్వభావాన్ని, క్రొత్త మనిషిని మనలో నుండి ఆయన అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి.